హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాదామతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మీరు చూస్తున్నారు కదండి, చాలా కమ్మనైన చేపల పులుసు అనమాట. చాలా చాలా బాగుంటుంది. మామిడికాయ వేసి చేశానండి. ఇది ఎలా చేశాను ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తాను. చాలా చిక్కగా, చాలా కమ్మగా, పుల్ల పుల్లగా, కారంగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా చేశాను ఏంటి అనేది మీరు కూడా చూసేసేయండి. ముందుగా అయితే ఒక వెడల్పాటి గిన్నె తీసేసుకోండి. చూసారు కదా, చేపల పులుసు కోసమే ఈ గిన్నె అండి. నేనైతే ఇక్కడ రవ్వ చేప తీసుకున్నాం అనమాట. మేము పైన తోలు తీయించేసి తీసుకొచ్చారు మా హస్బెండ్. చూసారు కదండి, చక్కగా ముక్కలు కట్ చేసేసి తోలు తీయించేశారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ రాయి మీద ఇట్లా తోముకుంటారు కదండి చేప, ఆ విధంగా తోమేసుకున్నాను. మళ్ళీ నల్ల నల్లగా ఉన్న చోట ఇక్కడ వేలు పెట్టి చూపిస్తున్నాను కదండి, లోపల చేప లోపల నల్ల పొరలాగా ఉంటుందండి. అది తప్పనిసరిగా మీరు క్లీన్ చేసుకోండి. అది క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది మాత్రం రాదనమాట. ఉప్పు నిమ్మరసం వేసి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నానండి. మళ్ళీ మామూలు వాటర్తో ఒక 3 టైమ్స్ అన్నా కడిగేసానండి. అట్లా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, చూసారు కదండి, ఉల్లి పొరక అంటారు, లేదంటే మేమైతే ఉల్లి బొంద అంటామండి. అలాగే పచ్చిమిరపకాయలండి, చూసారు కదండి, చిన్న సైజు పచ్చిమిరపకాయలు. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకున్నామండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు ఇవన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఫ్రెష్గా అప్పుడే దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, అది కూడా వేసేస్తున్నాను. అలాగే కారం అండి, మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ కొంచెం చేపల పులుసు అంటే కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. చింతపండు వేస్తాము, అలాగే మామిడికాయ కూడా వేస్తున్నాను కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఆ పైగా మా కారం కూడా ఘాటు తక్కువ ఉందండి, అందుకే ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసాను. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసి మంచి నూనె వేసేసేయండి. ఇంకా అంతేనండి, ఎక్కువ మసాలాలు అయితే ఏమి అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి ఒక్కసారి అయితే. ఈ విధంగా చేత్తోనే బాగా కలిపేయాలన్నమాట. అరే చేత్తోనా అని అనుకోవద్దండి, చేత్తోనే ఏ కూర ఎట్లా చేయాలనేది అట్లాగే చేయాలండి. చేత్తోనే బాగా కలిపితే ముక్కలకి అన్నీ కూడా ఉప్పు కారం అనేది, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. ఈ విధంగా అంతా కలిసేలాగా ఒకసారి ఇట్లా కలిపేసుకుందామండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం ఇక్కడ ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్టే వేస్తున్నాం కదండి, మసాలాలు అయితే ఏమి వాడట్లేదు కదా. అయినా సరే చాలా కమ్మగా ఉంటుందండి ఈ కూర అనేది ఈ విధంగా చేసుకుంటే. చూసారు కదండి, ఈ విధంగా మనం అంతా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి. మరీ ముక్క మునిగేలాగా కాకోకుండా ఈక్వల్గా పోసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను చూపించేస్తాను. కొంచెం వాటర్ తీసుకొచ్చి వాటర్ పోసేస్తానండి. ఇదిగోండి, వీడియోలో చూపించినట్టుగా 1 గ్లాసు వరకు నేను పోసానండి. చూసారు కదా, ఇంకొంచెం కావాలంటే పోసుకుందాము. ఒకసారి అయితే ఈ విధంగా మళ్ళీ ఒకసారి వాటర్లో మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలుపుకుందామండి. అలా కలిపితే మనకు తెలుస్తుంది అనమాట, ఇంకో కొంచెం వాటర్ పడతాయా పట్టవా అనేది మనకు అర్థమవుతుంది. చూసారు కదండి, కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇదిగోండి, ఇట్లా ఒకసారి సెట్ చేసేసుకొని మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. చూసారు కదండి, కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఇదిగోండి, మరీ హైలో పెట్టొద్దండి, సిమ్లో కూడా పెట్టొద్దు. హైకి సిమ్కి మధ్యలో పెట్టేసేసి మనం ఉడికించుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. చూసారు కదండి, మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్కి అట్లా చూసారు కదా ఉడుకు వస్తుంది కదండి, ఉడుకుతుంది కదా కూర. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి ఆల్రెడీ, అది వేసేసుకుందామండి. చూసారు కదా, చూసి వేసుకోండి, ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం చింతపండు పులుసు అనేది వేసుకుందాము. చూసారు కదా, నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయిందండి. నేను ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా అయితే వేయలేదన్నమాట. ఇలా వేసేసిన తర్వాత ఒక్కసారి ఇట్లా క్లాత్ పెట్టుకొని ఇలా కదపాలండి గిన్నెని. మనమైతే గరిటె కానీ ఏది కానీ యూజ్ చేయొద్దు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం గిన్నెని క్లాత్తోనే పట్టుకొని ఇలా కుదుపుకుంటూ ఉండాలన్నమాట. అంతేనండి. చూసారు కదండి, మూత పెట్టేసుకున్నాను. చూసారు కదా, మామిడికాయ ముక్కలండి ఇవి. పోయిన సంవత్సరం మే నెలలో నేను ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి 3 రోజులు నేను ఎండలో పెట్టి మళ్ళీ ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా నేను ఎండలోనే పెట్టుకున్నాను అనమాట. చూసారు కదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఈ విధంగా వాడుతున్నాను అనమాట. పప్పులోకైనా ఏదైనా కర్రీస్లోకైనా చాలా బాగుంటుందండి. చూసారు కదా, మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఇవన్నీ కూడా మామిడికాయ ముక్కలు చూసి వేసేసుకుంటున్నానండి. ఇగో ఇన్నైతే సరిపోతుందండి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయినాయండి. నేను వేసిన ముక్కలు కూడా ఏమి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు అనమాట. మన చింతపండుకి ఈ మామిడికాయ ముక్కలకి కరెక్ట్గా పులుపు అనేది సరిపోయింది. చూసారు కదండి, మామిడికాయ ముక్కలు ఇలా వేసిన తర్వాత మళ్ళీ మనం క్లాత్ పట్టుకొని గిన్నెని ఇట్లా కదుపుకుంటామేనండి. చూసారు కదా, ఈ విధంగా కదిపేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసుకొని మూత పెట్టేసుకుందామండి.
చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర అనేది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. ఇంకా కూర అయితే ఉడికిపోవడానికి దగ్గర పడిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి. ఒకసారి అయితే మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువైంది అనుకుంటే గనక మళ్ళీ ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కలుపుకోవాలండి. ఎందుకంటే ఉప్పు కూడా లాగేస్తుందండి, పులుపు ఉంటుంది కదా, అందుకని ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. అందుకని ఒకసారి ఉప్పు చూసుకోండి. చూసారు కదా, కొంచెం అయితే నాకు ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని ఉప్పు కలిపేసేసి మళ్ళీ ఒకసారి ఇలా కదిపేసేసి మూత పెట్టేసేసానండి. లాస్ట్లో మాత్రం లైట్గా కొత్తిమీర వేసేద్దాము. ఉప్పు వేసేసి మూత పెట్టేసాను అనమాట. చూసారు కదా, మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోకూడదండి. కొంచెం వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి, లేదంటే ఆ కొత్తిమీర ఫ్లేవరే ఎక్కువ అయిపోతుంది అనమాట చేపల కూరకి. అన్నీ కూడా మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలియాలండి. మామిడికాయ, చింతపండుది కానీ ఇవన్నీ కూడా మనకు తెలియాలన్నమాట. చూసారు కదండి, మళ్ళీ ఈ విధంగా ఒకసారి కదిపేసుకొని కొత్తిమీర తెచ్చుకొని వేసేసుకుందామండి. ఇదిగోండి చూసారుగా, అంతే వేస్తున్నా నేను, ఇంకా అంతకంటే ఎక్కువ వేయట్లేదు. చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. కూర కొంచెం చిక్కబడుతుంది అనమాట. చూసారు కదండి, చల్లగా అయిందంటే కొంచెం చిక్కపడుతుంది. నేను ఇంకా 1 అవర్ తర్వాత చూసారు కదండి, ఇంకా నేను తినటానికైతే కూర్చున్నాను. చూసారు కదా, మామిడికాయ ముక్క అండి, అది మీకు చూపించాను కదా, మామిడికాయ ముక్క అనమాట. అలా మనకి తెలియాలి, మరి మెత్తగా కూడా అయిపోకూడదు. అలా దించే ముందు ఒక 5 మినిట్స్ ముందు మనం వేసుకోవాలన్నమాట మామిడికాయ ముక్కలు. నేను ఈ చేపల కూర అనేది తింటుంటే మా మదరే గుర్తుకొచ్చారండి. తను కూడా చాలా బాగా చేస్తారనమాట మా మదరు. అలానే టేస్ట్ అనిపించి మా మదర్ కూడా గుర్తుకొచ్చారనమాట. చూసారు కదండి, ఇదిగోండి రవ్వ చేప అనమాట. చేప ముక్క, ఒక మామిడికాయ చిన్న ముక్క, పచ్చిమిరపకాయ కూడా ఉప్పు వెళ్ళి, పచ్చిమిరపకాయలో కూడా ఉప్పు వెళ్ళి చేపల కూరలో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఇష్టపడే వాళ్ళు కూడా దీంట్లో ఉడికిన చేపల ముక్కలో ఉడికిన మన పచ్చిమిరపకాయలు కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు అండి. దానికి కూడా ఫ్యాన్స్ ఉంటారనమాట. ఆ పచ్చిమిరపకాయ తినడానికి నాకు కూడా చాలా ఇష్టం అండి. చూసారు కదండి, ఈ విధంగా తింటే చాలా బాగుంటుందండి. అలాగే చేపల కూరలో చింతకాయ వేసి, బెండకాయ వేసి, ఇలాగే మామిడికాయ వేసి కూడా వండుతారండి. మా మదర్ అయితే చింతకాయ కూడా వేసి వండేవాళ్ళు అనమాట. చాలా బాగుండేది. చింతకాయ ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పులుపు అవన్నీ కూడా భలే ఉండేదన్నమాట. చేపల కూర ఎప్పుడు కూడా వండిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత తింటే బాగుంటుందండి. అలాగే ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ ఇంకా బాగుంటుంది అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.